నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో జరిగిన కొన్ని లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధికి ఒక భార్యాభర్తలు వచ్చారు. వారు స్వామివారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. స్వామి, మాకు 6 బిడ్డలు పుట్టి చనిపోయారు, మా జీవితానికి వెలుగు ప్రసాదించండి అని స్వామివారి దగ్గర మొరపెట్టుకున్నారు వారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఒక 3 గంటల సేపు నాదం వాయించి ధ్యానంలోకి వెళ్ళి ఆ తర్వాత వారికి ఆ వచ్చిన దంపతులకి స్వామివారు ఈ విధంగా చెప్పారు. అయ్యా, నీకు ఒక మగబిడ్డ కలిగి నిన్ను ఉద్ధరిస్తాడు అని వారిని స్వామివారు ఆశీర్వదించారు. ఆ తరువాత స్వామివారు ఒక సేవకుడిని పిలిచి ఇలా చెప్పారు. అయ్యా, నీవు వీళ్ళ ఇంటికి వెళ్ళి విభూది పండు నలిపి 4 మూలలా జల్లి రాత్రంతా భజన చేయించి నీవు వచ్చే అని చెప్పారు స్వామివారు అతనికి. కానీ అతను అమాయకుడు, అహంకారి. ఆ సేవకుడు ఇలా అన్నాడు, పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటే ఇక నేను ఏం చేసి లాభం ఏమిటి స్వామి అని స్వామివారి మాటకు ఎదురు చెప్పాడు అతను. కానీ స్వామివారి బలవంతం మీద ఆ సేవకుడు వారి ఇంటికి వెళ్ళి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినవన్నీ యథాతథంగా చేసి వచ్చాడు. ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే ఆ దంపతులకు సంతానం కలిగింది. తర్వాత ఆ దంపతులు స్వామివారి దగ్గరికి వచ్చి తమ గ్రామంకు రమ్మని విందు ఆరగించమని విన్నవించుకున్నారు. స్వామివారు వినలేదు. కానీ వారు వినలేదు, పట్టుబట్టారు. స్వామివారు ఎలా అయినా మీరు రండి అని పట్టుబట్టారు. దాంతో స్వామి ఇలా అన్నారు, అయితే నా బదులు ఇతన్ని మీరు తీసుకుని వెళ్ళండి అని అన్నారనమాట. స్వామివారి బదులుగా అతన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి భజన చేయించి వచ్చాడు కదా, ఆ సేవకుని తీసుకుని వెళ్ళమని స్వామివారు వాళ్ళకి చెప్పారు. ఆ సేవకుడిని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. ఆ దంపతులు ఆ సేవకుడిని స్వామివారు ఆదేశించిన ప్రకారం తీసుకువెళ్ళి ఆ సేవకుడిని సత్కరించారు. బంగారం ఉంగరం, కొత్త బట్టలు, వాచి, బంగారు చైను అవన్నీ ఇచ్చి అతన్ని సత్కరించారు. దాంతో ఆ సేవకుడికి కండ్లు తలకెక్కే అహంకారం పెరిగింది. అవన్నీ తీసుకుని వచ్చి స్వామివారి దగ్గర ఇలా అన్నాడు, చూడు స్వామి, నా దెబ్బ, నేను ఎంత బంగారం సంపాదించానో, ఏది నీవు సంపాదించింది ఏదో చూపించు అని స్వామివారిని హేళన చేశాడు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అంతే కదయ్యా, దాంతో సరిపోయేలా అన్నారు. అంతే, ఆ సేవకుడికి ఆ రోజుతో స్వామివారితో రుణానుబంధం తీరిపోయింది. స్వామివారి ఆస్థానంలో అతనికి స్థానం పోయింది. ఆ తర్వాత అతడు ఎవరికి మంత్రించినా ఆ మంత్రం ఫలించట్లేదు. స్వామివారి దగ్గర స్వామివారి సన్నిధిలో ఆ సేవకునికి స్థానం పోయింది. ఆ తర్వాత దేశమంతా తిరుగుతూ నేను స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామివారి సేవకుడు అని చెప్పుకుంటూ పొట్టగడుపుకునే స్థితికి వచ్చాడు. పొట్టగడవడం కూడా కష్టమైంది. అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది, ఏమీ కోరకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం తప్ప ఏమీ కోరకుండా ఉన్న రోసిరెడ్డి లాంటి సేవకుల ప్రేమకు ఈ కీర్తికాంక్ష అహంకారంతో ఉన్న ఆశకు లోబడిన సేవకులకి తేడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకొక లీల, ఇది అక్కిం వెంకటరామరెడ్డి గారి అనుభవము. అది వర్షాకాలం. కల్లేరుకు అవతల ఉంది సిద్ధలయ్యకొండకు వెళ్ళాలని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి చెప్పారు. వీరు 2 ఎడ్ల బండి తీసుకొని వచ్చారనమాట. ఆ బండిలో కూర్చోబెట్టుకొని స్వామివారిని తీసుకొని ఆ స్వామివారిని ఆ బండి మీద కూర్చోబెట్టుకొని కల్లేరు దగ్గరికి తీసుకుని వచ్చాడు ఈ అక్కిం వెంకటరామరెడ్డి. అక్కడికి వచ్చేటప్పటికి కల్లేరు పొంగి పొర్లి ప్రవహిస్తుంది అనమాట. దాంతో స్వామివారితో ఇలా అన్నాడు అతను అక్కిం వెంకటరామరెడ్డి, స్వామి, బండిని నీటిలో దించితే బండి ఎద్దులతో పాటు మనం కూడా ప్రవాహంలో కొట్టుకొని పోతాం స్వామి అని విన్నవించాడు. అప్పుడు స్వామివారు
అంటే స్వామివారు నడవలేరనమాట, కాళ్ళు పట్టుకుపోయినా నడవలేకుండా ఉన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా నన్ను నీ మెడ మీద భుజం మీద కూర్చోబెట్టుకొని చిన్నగా అవతల ఒడ్డుకి చేర్చవయ్యా అన్నారు స్వామి. అప్పుడు అక్కిం వెంకటరామరెడ్డి అన్నాడు, మునిగిపోతాం స్వామి అంటే, అదేం చెయ్యదు నువ్వు పదయ్యా అని అన్నారు. స్వామివారు అదేవిధంగా స్వామివారు చెప్పారు కదా, స్వామివారి ఆజ్ఞ ప్రకారం స్వామివారిని అతని భుజాల మీద కూర్చోబెట్టుకొని కల్లేరులో దిగాడు అక్కిం వెంకటరామరెడ్డి. అతనికి దిగేటప్పటికి రొమ్ముల వరకు నీరు వచ్చేసాయి. అప్పుడు స్వామివారు ఇలా అన్నారన్నమాట, అయ్యా నువ్వు చిన్నగా బుటకయ్య అంటే మునుగు, సాదయ్య గారు నీళ్లపైన తేలుతూ వెళ్తూ ఉంటారు, నువ్వు నా వెంట వచ్చే అని స్వామివారు అన్నారు. అంటే ఇతనికి స్వామివారి దివ్యశక్తులు, యోగశక్తి బాగా తెలుసు. వారి యోగశక్తి మీద మంచి అవగాహన ఉంది. ఇంకా అందుకే స్వామివారు ఏం చెప్పినా వెంటనే చేసేసేవారు. స్వామివారు చెప్పారు కదా, వెంటనే ఇతను నీటిలో ఒక మునగ వేశాడు. ఒకసారి మునిగాడనమాట. స్వామివారు మాత్రం నీటి మీద అలా తేలుతూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఇతను అక్కిం వెంకటరామరెడ్డి మాత్రం అంత ప్రవాహం ఉన్న నదిలో కూడా ఎదురుగా ఈదుకుంటూ అవతల గట్టుకి చేరిపోయారు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట, స్వామివారి యోగశక్తి కానీ వీరిపైన లేకుంటే వీరు అంత ప్రవాహం ఉన్న నదిలో ఈదలేరు కదా. స్వామివారి యోగశక్తి మీద వీరికి మంచి అవగాహన, నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఆ విశ్వాసం, నమ్మకం వీరికి అవతల గట్టుకి చేర్చింది. అంత ప్రవాహంలో వీరు ఈదగలిగారు అంటే స్వామివారి యోగశక్తి ప్రకారం స్వామివారి యోగశక్తి వీరి పైన పనిచేసింది. ఆ యోగశక్తి వల్లనే వీరు అవతల ఒడ్డుకి చేరగలిగారు. అది వాస్తవం. ఆ తర్వాత స్వామివారిని తీసుకొని ఒక దేవాలయం వాకిటి ముందు ఉంచారు ఇతను అక్కిం వెంకటరామరెడ్డి గారు. అక్కడ కానీ పూజారి లేడు, మందిరం కూడా తాళాలు వేసేసి ఉన్నాయన్నమాట. అదే విషయం స్వామివారికి చెప్పాడు. స్వామి తాళాలు వేశారు అంటే అప్పుడు స్వామి ఇలా అన్నారు, వేసే తాళం తీసే తాళం మన దగ్గర ఉంది కదా, చిన్న పుల్ల తీసుకొని ఆ తాళం బుర్రను కలియబెట్టి వస్తుంది అన్నారు. ఆశ్చర్యంగా ఆ చిన్న పుల్లతోటి ఆ తాళం విడిపోయి ఊడి వచ్చేసింది. స్వామివారి గర్భగుడి ముందు కూర్చొని ఒక గంట సేపు అక్కడ ఏదో మాట్లాడారు. ఆ తర్వాత బయట కూర్చున్న ఈయన అక్కిం వెంకటరామరెడ్డితో ఇలా అన్నారు, పని అయిపోయింది ఇక పదయ్యా అని ప్రయాణం. వచ్చేటప్పుడు కూడా స్వామివారిని ఇతను మేడపైన కూర్చోబెట్టుకొని యువతల గట్టుకి వచ్చేశారు. తర్వాత బండిలో కూర్చోబెట్టుకొని ఇంటికి వచ్చేశారు. అంటే ఇలాంటి యోగశక్తులు, భగవాన్ వెంకయ్య స్వామి వారి యోగశక్తులు, దివ్యశక్తులు వారి సన్నిహిత భక్తులు, విశ్వాసపాత్రులైన భక్తులకి, అనుంగ భక్తులకు మాత్రమే తెలిసి ఉండేది. అక్కిం వెంకటరామరెడ్డి గారు, అక్కిమ్మ ఇలాంటి అంతరంగిక భక్తులకు మాత్రం స్వామివారి యోగశక్తి, దివ్యశక్తి అనుభవం అవుతూ ఉండేది. మిగిలిన వారికి మాత్రం అవి లీలలో కదలగానే ఉండిపోతూ ఉండేవి. ఇంకొక లీల, ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారి కుమారుడికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆదేశం ప్రకారం, భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుమతి ప్రకారం కట్నం తీసుకోకుండా పెళ్లి చేశారు. స్వామివారు చెప్పినట్లే ఆ దంపతులు చక్కగా కలిసిపోయి హాయిగా సుఖంగా ఉన్నారు. స్వామివారి ఆశీస్సుల ప్రకారం వారికి 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు పుట్టారు. స్వామివారి ఆశీస్సులతో వారు పెంచిన నిమ్మతోట వారికి జీవనాధారం అయింది. అంతా బాగున్నారు. ఒకసారి ఇతను అక్కిం వెంకటరామరెడ్డి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో ఇలా అన్నారు, స్వామి చిల్లి గవ్వ కట్నం లేకుండా పెళ్లి చేసిరే, పిల్ల జల్ల కలిగితే వాళ్ళు ఏం తినాలి అని అడిగారు స్వామివారిని. అప్పుడు స్వామి ఇలా అన్నారు, ఓ ఎబ్బో గొలగమూడి దగ్గర 14 గతాల నుండి మన డబ్బు రాసులుగా పడి ఉండలా, కావాలంటే నీవు ఒక రాశి తెచ్చుకుందు కానీ లేవయ్యా అని స్వామివారు అన్నారు. కానీ ఇతనికి గొలగమూడిలో ఆ రాసులు ఎక్కడ ఉన్నాయో తెలియవు కదా. ఆ తర్వాత ఒక రోజు అర్ధరాత్రి భగవాన్ వెంకయ్య స్వామివారు ఎక్కడికో వెళ్తున్నారు. వీరు మామూలుగా ఎప్పుడు స్వామివారు వెళ్తూ ఉంటే వెంబడిస్తూ ఉండేవారు. ఆ రోజు కూడా అదే విధంగా వీరు అక్కిం వెంకటరామరెడ్డి గారు వెంబడిస్తూ వెళ్ళారు. స్వామివారు నాగులవరం అనే చోట తిరుగుతూ అప్పుడు వీరిని చూశారనమాట. అక్కిం వెంకటరామరెడ్డి వెనక వస్తున్న వెంకటరామరెడ్డి గారిని చూశారు. చూసిన తర్వాత ఇలా అన్నారు, ఈ గండు మిత్తవులు తిరిగే జాములో రావచ్చా, 10వ చూపు వదులుతున్నా నాలో చూడు అని స్వామివారు అతనికి ఒక దిక్కుగా చూడమన్నారనమాట. అప్పుడు ఆ స్వామివారు చూపించిన ఆ దిక్కు పక్క చూసేటప్పటికి ఇతనికి ఒక అందమైన దృశ్యం కనిపించింది. అదేంటంటే బ్రహ్మాండమైన 14 రాసులు బంగారు ఛాయతో 14 రాసులు దగదగా మెరిసిపోతున్నాయి. ఎంత పెద్ద రాసులో చెప్పలేమన్నమాట. ఆ దృశ్యం ఒక 5 నిమిషాల వరకు కొనసాగింది. ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య శక్తిని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత వీరిని ఆశ్రమానికి వెళ్ళిపోమని చెప్పారు. వీరు అదేవిధంగా ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఈ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ధనాగారాన్ని అక్కిం వెంకటరామరెడ్డి గారికి దర్శింపచేశారు. ఓం నారాయణ ఆది నారాయణ.